చాలా బాగుందని చూశాను. దాంట్లో హీరో గారు కొట్టిన డైలాగ్ అమ్మ అయ్య పవన్ కళ్యాణ్ వాళ్ళు మాకు దేవులే. నిజంగా నేను ఇన్ని రోజులు నా ఇంటర్వ్యూలో ఏదైతే మాట చెప్తున్నానో పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి వాడు అని చెప్పేసి ఈ సినిమాలో ఆ మాట వచ్చేసరికి నేను చాలా సంతోషపడుతున్నాను. నా డైలాగ్ దాంట్లో వచ్చిందా అని చెప్పేసి, అంటే నా డైలాగ్ అని చెప్పేసి కాదు, చాలామందికి ఇదే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మంచి పనులు చేస్తున్నారో ఆ మంచి పనులు ఇప్పటివరకు చేసిన నాయకుడు అంటూ లేడు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి డైలాగ్ని పెట్టేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారు అని చెప్పి చూపిస్తున్నారు. ఇంకో విషయం, పల్లెటూరి వాతావరణం అనేది క్లియర్గా తెలుస్తుందండి. దాంట్లో పల్లెటూరులో చిన్నపిల్లలు మాట్లాడుకునే పద్ధతి కూడా చాలా బాగుంది. రేపు పొద్దున మనం ఏమవుతాం, మేబీ మన చిన్నప్పుడు మనం అంత ఆలోచించలేదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే అవును రా, నిజంగా పెద్ద అయిన తర్వాత మనం చేసే ఉద్యోగాలు ఇవే కదా. ఒకడేమో హెయిర్ కటింగ్ చేస్తాడంట, ఇంకొకడేమో పొలం చూసుకుంటా అని చెప్పి అన్నాడు. మనం ఏవో చెప్తాం, డాక్టర్ అవుతా, పోలీస్ అవుతా, లాయర్ అవుతా, జడ్జిని అవుతా అని చెప్పేసి, కానీ నిజానికి చేసే ఉద్యోగాలు మనం అవే. అనుకోకుండా చెప్పిన వాళ్ళు కావాలని ఎలా చెప్పినో తెలియదు, కానీ ఏదైతే నిజం ఉందో, అంటే పల్లెటూరులో ఏదైతే నిజం జరుగుతుందో అది చిన్నపిల్లలతో చెప్పించారు. అది చూశాక అర్థమైంది. నేను ఒకసారి చెప్పిన పోలీసుని అవుతా అని చెప్పేసి స్కూల్లో అడిగినప్పుడు, పోలీస్ అనేది ఎటుపోయిందో తెలియదు. మా ఫ్రెండ్స్లలో డాక్టర్లు అని చెప్పి చెప్తా అవుతామని చెప్పాను, అవి ఎటుపోయా తెలియదు. ఇప్పుడు అన్నీ ఊరి పొలాలను చూసుకోవడం జరుగుతుంది అందరికీ. అటువంటి నిజాలు కనిపించాయి. ఇంకోటి వచ్చేసి ఆ జీవితం పల్లెటూరులో ఎలా ఉంటుంది, భావామర్దల మధ్యలో ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ఆప్యాయత ఎలా ఉంటాయి. ప్లస్ ఆ పెళ్లి చేయాలంటే మొగానికి జీతం, ఉద్యోగం జీతం అనేది ఎంత ముఖ్యం అనేది అక్కడ ఒక డైలాగ్ చెప్పాడు హీరోయిన్ తండ్రి. బావతో పెళ్లి కావాలంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని చెప్పేసి, ఆ ఉద్యోగం అనేది ఎంత ముఖ్యమైన నిర్ణయమో ఊళ్ళో అనేది క్లియర్ తెలుసు అండి. ఇక్కడ మనకు సిటీలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు అని చెప్పి చాలా చేసుకుంటూ ఉంటారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటు పల్లెటూళ్ళలో ఇంకా అలానే ఉన్నాయి. దాని ప్రాముఖ్యత పల్లెటూరులో అలానే ఉంది. ఈ పిక్చర్ని చూసిన వాళ్ళకు పల్లెటూరుకు వెళ్ళాల్సిన అవసరం లేదండి, పల్లెటూరు వాతావరణాన్ని పూర్తిగా తెలిసిపోతుంది. అంతేకాకుండా మొన్న మధ్య ఒక వేణుగారి మూవీ వచ్చింది, దాంట్లో చనిపోయినప్పుడు ఒక పాట రాశారు చూడండి, బలగం మూవీది. దీంట్లో కూడా చనిపోయినప్పుడు ఒక పాట రాశారని చాలా సూపర్ ఉంది. నాకు అది ఒకటేసారి చూశాను నేను ట్రైలర్, లేదంటే ఆ పాట గురించి చెప్పేవాడిని. చాలా బాగా నచ్చింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, ఎవరైతే పల్లెటూరుని చూడాలని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా హే చికతా మూవీని చూడండి. మీ డబ్బులు అనేవి 2 రెట్లు వసూలైన భావిస్తారు మీరు, అంత బాగుందండి ట్రైలర్. థ్యాంక్ యూ అండి. నిజంగా ఒక మంచి ట్రైలర్ అయితే చూశాను ఇప్పుడే. ఏ చికిత్స అనే మూవీ అయితే చాలా అద్భుతంగా ట్రైలర్ని తీర్చిదిద్దారు ధనరాజ్ డైరెక్టర్ గారు. చాలా అంటే అందులో ఇప్పుడు చాలా చిన్న సినిమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి, ఇది అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అందులో ఒక డైలాగ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం యూత్కి ఏంటంటే పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా సెటిల్మెంట్ అయి ఉండాలి, రకరకాలుగా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని చేయడం అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అదేవిధంగా మన సినిమా ఇండస్ట్రీకి ఒక బాసు, సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్తున్న గొప్ప హీరో కాబట్టి ఇండస్ట్రీలో మరి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మరి ఆయన ఒక ప్రోత్సాహంతో ఒక ఇన్స్పిరేషన్ తోటి మరి ఒక సినిమాని డైరెక్టర్ తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. లైన్ కూడా చాలా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు ఇప్పుడు సమాజంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా సెటిల్మెంట్ ఉన్న అబ్బాయిలకే ఇవ్వాలి అని చెప్పేసి రకరకాలుగా ఇలా అందరు ప్రతి ఒక్కరు ఉంటున్నారు. బట్ అలా కాదు అని చెప్పడానికి ఇది ఒక మంచి చిత్రాన్ని, సో కష్టపడి నిజాయితీగా ఉంటే ఎవరైనా ఏదైనా లైఫ్లో సాధించవచ్చు. సో ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్కి, యూత్కి, కష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఒక డైలాగ్ కూడా చెప్పాడు. సో నాకు జాబ్ రాదు, ఉంటే ఉండు దుబ్బే అన్నటువంటి ఆ డైలాగు నాకు చాలా, అంటే లైఫ్లో ఏదైనా సరే అందరికీ అన్నీ ఒక్కోసారి ఉంటాయి ఉండవు, బట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని జీవితంలో అలా సక్సెస్ కొట్టిన చాలామంది, అలాంటి మనకు ఉదాహరణ ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, చిరంజీవి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో అలాంటి అట్లా అనిపిస్తుంది ఆ సినిమాలో. సో ఇంకొకటి అందులో హీరోయిన్ చేసినటువంటి ఒక మంచి హీరోయిన్ కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రభాకర్ గారి కూతురు మరి టీవీ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆయన, మరి రీసెంట్గా ఆమె వెంకటరామయ్య తాలూకు కూడా చాలా అద్భుతంగా మంచి సినిమాగా ముందుకు వస్తుంది. ఆల్రెడీ మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఈ ఏ చికిత్స కూడా టీంలు చాలా అందరూ సినిమా వాళ్ళే చాలా అద్భుతంగా చేస్తారు, అందులో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఇంకొకటి నాకు ఈ సినిమాకి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. మా బ్రదర్ చరణ్ అర్జున్ అన్నయ్య, సో నల్గొండ నుంచి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పటి నుంచో ఫామ్లో ఉన్నటువంటి మంచి సినిమాలు చేస్తున్నాడు. సో రీసెంట్గా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా కూడా
ఆయన మ్యూజిక్ అందించడం అనేది చాలా అద్భుతంగా, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఒక మంచి డైరెక్టరు, అదేవిధంగా మన ఇండస్ట్రీ నుంచి మరి టీవీ సీరియల్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి హీరో కూడా చాలా అద్భుతంగా బాగుంది లుక్ కూడా. సో ఎడిటర్ కూడా బాగా చేశాడు, ప్రతి ఒక్కటి సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా సినిమాటిక్ లెవెల్లో ఈ యొక్క సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. సో ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇలాంటి ఒక చిన్న సినిమాలని ఆదరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంకా ఆ డైరెక్టర్కి అవకాశం వచ్చి చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టుల పరంగా అయితే ఏంది సో జీవనోపాధి కానీ చాలా పెరుగుతుంది. సో తప్పకుండా మనందరం ఈ యొక్క ఏ చికిత్స టీమ్ని బ్లెస్ చేద్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ని చూడండి. తప్పకుండా సినిమా కూడా త్వరలో థియేటర్లకు రాబోతుంది. రేపే ఈ యొక్క సినిమా అనేది తప్పకుండా మనము చూస్తున్నాం, థియేటర్లో కూడా రాబోతుంది. కాబట్టి మీరు అందరు థియేటర్కి వెళ్ళి ఈ యొక్క సినిమాని చూసి నలుగురికి మీకు నచ్చితే నలుగురికి చెప్పండి. సో తప్పకుండా ఇది సినిమా అందరూ ఫ్యామిలీ అండ్ యూత్ లవర్స్ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి చిత్రం ఏ చికిత్స. రేపు థియేటర్లో కలుద్దాం. తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా పేరు తీసుకురావాలని ఇద్దరికి, టీంకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. సో మరొక మంచి చిత్రాలు ఇలాంటివి తీయాలని మనస్ఫూర్తిగా నేను ఆర్టిస్ట్గా యాంకర్గా చేస్తున్నా. ఈ సినిమా నాకు చాలా ట్రైలర్ అయితే అద్భుతంగా నచ్చింది. ఆ డైలాగ్ చాలా బాగుంది బ్రదర్. ఇప్పుడు ఫ్యామిలీ తగ్గట్టుగా ఉంది. సో తప్పకుండా టీం అందరికీ కంగ్రాచులేషన్. తప్పకుండా బెస్ట్ ఆఫ్ లక్.